చాలా సంవత్సరాలు ఒక టెంపుల్లో ఉండేవాడిని. అక్కడ ఒక దూర బంధువు, చాలా పెద్ద ఆవిడ. సో ఎవరు ఉండేవాళ్ళు కాదు ఆ టెంపుల్లో. సో ఆమె నేను ఒక పీరియడ్లో ఎక్కువసేపు కలిసి ఉన్నాం. అయితే ఒక విషయం గమనించిన విషయం ఏంటంటే, మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, అట్లాంటి వాళ్ళు మీకు కనిపిస్తారేమో, లేదా అదే మీరేమో తెలియదు. అదేమిటి, తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది ఎప్పుడు, బట్టలారేస్తూ, వాటిని పిండుతూ, కూరగాయలు తరుగుతూ. తర్వాత నేను రాగానే ఆపేసేది, నేను మళ్ళీ బాత్రూమ్ లోపలికి వెళ్ళగానే కొనసాగించేది. ఒకసారి ఏం చేశాను, చాలా శబ్దం లేకుండా పిల్లిలాగా వెళ్ళి ఆమె వెనకే నిలబడి, అసలు ఏం మాట్లాడుతుంది, ఏమన్నా విశ్వరహస్యాలు ఏమన్నా, లేకపోతే ఐన్స్టీన్ లాగా ఏమన్నా థియరీ ఆఫ్ రిలేటివిటీ లాంటివి మాట్లాడుతుందంటే కాదు, తన బంధువులందరినీ గుర్తు చేసుకుని బండబూతులు తిడుతుంది. సో నేను ఒకసారి అడిగాను, ఎందుకు ఇట్లా అంటే, నేను పెళ్ళైన తర్వాత నా మొగుడు చచ్చిపోయే వరకు, ఆ తర్వాత నా బంధువులందరూ చచ్చిపోయే వరకు నాకు తిట్టాలంటే ధైర్యం సరిపోలే. రెండవది, నన్ను విపరీతంగా అణిచివేశారు. అందుకని ఆ ఫ్రస్ట్రేషన్ అంతా నా మైండ్లో ఉండి, ఇనిషియల్ డేస్లో నా మనస్సులో నేను అట్లా అనుకుంటూ ఉండేవాడిని. వాళ్ళ గురించి ద్వేషిస్తూ, వాళ్ళ గురించి చెడుగా అనుకుంటూ, వాళ్ళ గురించి తిడుతూ, మనసులో నా ఎదురుగా వాళ్ళు నడుచుకుంటూ వస్తుంటారు, మనసులో 100 తిట్లు తిట్టుకునేదాన్ని. అప్పుడు శరీరం బలంగా ఉన్నందుకు నోరు అట్లా మూసుకునింది. కానీ ఇప్పుడు ఆశ్చర్యం ఏంటంటే, నా మనసు అంటుంది, నా నోరు మాట్లాడుతుంది, గుజగుజగుజగుజ అంటుంది. అర్ధరాత్రి నిద్రలో కూడా నా నోరు వాగుతూ ఉంటుంది. ఇంకా నేను ఆగితే తప్ప నా నోరు ఆగదేమో. తర్వాత నేను అడిగాను, మరి నేను వస్తున్నప్పుడు ఎందుకు ఆపుతున్నావు అంటే, నాకు నీ మీద ఏ కోపం లేదు, అందుకని నిన్ను చూడగానే నా వాయిస్ ఆగిపోతుంది. రెండోది, నువ్వు ఏమనుకుంటావు అని. నేను చెప్పాను, నేను ఏమి అనుకోను, నీకు ఎలా ఉండాలనిపిస్తే అలా ఉండు, జీవితం యొక్క చివరి మజిలీలో ఉన్నావు. ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్కి, సంస్కరణకి స్కోప్ లేదు. ఏదన్నా ఒకటి చెప్తే అర్థం చేసుకుని ఆచరించేంత శక్తి నీకు లేదు, నీ శరీరం సహకరించదు. ప్రస్తుతానికి నీ జీవితం ఇంతే, అదన్నా ఫుల్లెస్ట్గా చెయ్యి. మళ్ళీ గులుగుతున్నావెందుకు, గట్టిగా పేర్లు పెట్టి తిట్టు. ఆ తర్వాత ఆమె నేను ఒక ఆట ఆడుకున్నాం అనమాట. పెండ కలిపి ఆమె కుక్కర్ని తిట్టుకుంటూ పిడికలు కొట్టేది గట్టిగా. నేను రకరకాల పేర్లు గుర్తు చేసి, ఈ బంధువు అంటే కోపం, దొంగ నా కొడుకని మళ్ళీ వాడు. సో నాకేం తెలిసిందంటే, ప్రాబ్లం వాళ్ళది ఏమి లేదు, ఈమెది అంతా. కాకపోతే ఆమెకు అంత వయసు లేదు. ఆ తర్వాత ఐ థింక్ ఒక 1 or 2 yearsలో షీ పాస్డ్ అవే. అప్పటికి నోరు ఆగింది. సో ఇది ఎందుకు చెప్పానంటే, నాకు ఒక బుక్ తారసపడ్డది, హౌ టు బి యువర్ సెల్ఫ్ అని. అందులో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. రేపు ఎప్పుడన్నా ఆ పుస్తకంలో ఉన్న అన్ని పాయింట్స్ని, ఒక్కొక్క పాయింట్ని 2 minutesగా అనలైజ్ చేస్తాను. కానీ ఫస్ట్ ఓపెన్ చేయగానే ఒక ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ కనిపించింది, లెట్ గో ఆఫ్ నెగిటివ్ సెల్ఫ్ టాక్ అని. అప్పుడు నాకు ఈ సంఘటన గుర్తొచ్చింది. సో జంతువులకి మనిషికి ఉన్న ఒక తేడా ఏమిటి, మాట్లాడడం. సో అవన్నీ వర్తమానంలో ఉంటే, మనిషి వర్తమానంలో ఉండటం లేదు, అందులో ఏ డౌట్ లేదు. ఎక్కువసేపు భవిష్యత్తు కోసం, లేదా ఎక్కువసేపు గతం గురించి ఆలోచిస్తూ, తన్ను తాను రకరకాల విషయాలకు రిలేట్ చేసుకుంటూ, హీఈస్ పుట్టింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ సైకలాజికల్లీ హరండస్ సిచ్యువేషన్స్. అదర్వైజ్ ఇప్పుడున్న సంపదకి, మనిషి సృష్టించిన సంపదకి, తన దగ్గర ఉన్న లగ్జరీస్కి, జీవితం అంతా హాయిగా ఈ ర్యాట్ రేస్లో ఉంటూనే పెద్ద సంఘర్షణ లేకుండా బతికే అవకాశం ఉంది మనిషికి, అందరికీ ఉంది. బట్ సమ్హౌ ఈ ర్యాట్ రేస్ అట్లాంటిది, దాని మాయ అట్లాంటిది. నువ్వు ఆగిపోతే వెనుకబడిపోయావేమో అనిపిస్తుంది. ఏమీ కాదు యాక్చువల్లీ. సో ఒక పర్టికులర్ ఏజ్లో ఈ సెల్ఫ్ టాక్ స్టార్ట్ అవుతుంది చాలామందికి. మైండ్లో ఒక స్టోరీ నడుస్తూ ఉంటుంది, రకరకాల ఆలోచనలు. నీ ఆలోచనలే నీ మాటలైతే అది గుర్తించాలి. ఓన్లీ
మెడిటేషన్ ఇన్ ఇట్స్ ట్రూ సెన్స్ ఎవరికైతే తెలుస్తుందో వాడొక్కడికి మైండ్ ఆగుతుంది. సెల్ఫ్ టాక్ ఏదైనా కావచ్చు, వెదర్ ఇట్ ఈస్ ఫిలసాఫికల్ సెల్ఫ్ టాక్ అయినా, వెదర్ ఇట్ ఈస్ ఫ్యామిలీ ఓరియంటెడ్ సెల్ఫ్ టాక్ అయినా, వెదర్ ఇట్ ఈస్ వేదాంత రిలేటెడ్ ఆర్ క్రిస్టియన్ రిలేటెడ్ ఆర్ ఎనీ రిలేటెడ్, అదొక మెకానికల్ యాక్టివిటీగా మారిపోతుంది. యూ జస్ట్ బికమ్ ఎ రోబోట్. నాకు తెలిసిన ఒక మౌలానా ఉన్నాడు. సో తన చిన్న వయసులోనే ఖురాన్ని హిప్స్ చేశాడు. హిప్స్ అంటే ఖురాన్ని కంఠస్థం చేయడం. అట్లాంటి వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఉంటుంది ఇస్లాం సమాజంలో. అతను ఇక్కడే ఉంటాడు, మన చాదర్గట్టుకి మలక్పేటకి మధ్యన. అంతకంటే ఎక్కువ చెప్పకూడదు, కొడతాడు నన్ను. ఇప్పటికున్నాడు. ఒక చిన్న మొబైల్ షాప్లో వాళ్ళ అబ్బాయి రిపేర్ చేస్తుంటే ఇతను బయట కూర్చొని, ఇప్పుడు అతని వయసు 80 years. నేను అతన్ని ఎప్పుడు చూసినా నోట్లో అది రిసైడ్ చేస్తూ ఉంటాడు, ఖురాన్ ఆయత్ ఏమన్నా కావచ్చు. సో సల్లల్లాహు అలైహి వసల్లం. సో అరబిక్ ఉంటుంది కదా, ఒక తరహా, ఒక రిథమ్ ఉంటుంది, ఒక రైమింగ్ ఉంటుంది. ఈ ఖురాన్ని కూడా చాలా అందంగా పాడేవాళ్ళు ఉంటారు. ఎప్పుడన్నా మీరు గూగుల్లో అంటే అట్లా ఎవడన్నా పెద్దగా పెట్టుకుని ఇంటికి జిన్నాలకు కోపాలు వచ్చేస్తే బివేర్, చెవులకు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వినండి. ఆ ఆయత్తు అర్థమేంది అనేది మనకి రిలవెంట్. పాడే విధానం బాగుంటుందని మాత్రమే చెప్తున్నా. దాన్ని ఏమంటారంటే కిరాత్ అని పిలుస్తారు. సో నేను అతని దగ్గరికి వెళ్ళినప్పుడు అతని చేతిలో తస్బీ అంటారు. తస్బీ అంటే మన ఏమంటారు, రుద్రాక్ష మాల ఉంటుంది కదా, ఈ సాంప్రదాయం అన్నిట్లోనూ ఉంది. సో ఆ తస్బీ తిప్పుతూ అతని నోరు కదులుతూ ఉంటుంది అనమాట. ఎవరినో వచ్చిపోతుంటే హాయ్ హలో అంటాడు, సలాం లేకుం అంటాడు. ఇది ఓసారి తస్బీ తిరగట్లే కానీ నోరు కదులుతుంది. నేను అది గమనించి వెళ్ళి అడిగాను, ఈ తస్బీకి నీ నోటికి సంబంధం ఉంది కదా. ఇప్పుడు హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ అంటే ఒక పూస అయిపోయింది, హరే రామ హరే కృష్ణ అంటే లేదా ఓ వందే మణి పద్మం ఒక పూస, ఓ వందే మణి పద్మం రెండో పూస, ఇట్లా 108 పూస దగ్గర ఒక పత్తి ఉంటుంది. సో అట్లా నువ్వు ఇన్ని సైకిల్స్ పూర్తి చేయాలి. ఎందుకు? నీ మైండ్ నీ ఆధీనంలో ఉండటం లేదు, అంతే. హౌ టు కంట్రోల్ యువర్ మైండ్, హౌ టు కీప్ యువర్ మైండ్ విత్ యువర్ సెల్ఫ్ అనేది ఒక అతిపెద్ద ఛాలెంజ్ హ్యూమన్కి. ఇంకా వయసు పెరుగుతున్న కొద్దీ ఇది చాలా ఒక దాడి చేసే విషయం ఉంటుంది. సో నేను అడిగినప్పుడు అతను ఆశ్చర్యపోయాడు. అతను నాతో ఏం చెప్పాడంటే, ఈ లాస్ట్ ఒక 1 or 2 years సింక్ పోయింది, అసలు తస్బీ నేను వాడట్లేదు, నా ప్రమేయం లేకుండా నా నోరు ఇవి చదువుతూ ఉన్నాయి, అరబిక్ మంత్రాలన్నింటినీ, మంత్రాలు అనకూడదేమో, ఆయతులన్నింటినీ. ఐఎమ్ నాట్ రీడింగ్ ఇట్, ఐఎమ్ నాట్ రిసైటింగ్ ఇట్, మై బాడీ ఈజ్ డూయింగ్ ఇట్. సో మైండ్లో ఆలోచనలు వస్తుండే, నా బాడీ కదులుతుంది. చాలా పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది అన్నట్టు. మరి ఈ విషయం ఎవరికన్నా మీ వాళ్ళకి చెప్తామంటే చంపేస్తారు. ఎందుకంటే ఇది బ్లాస్ఫెమీ కిందికి వస్తుంది, దైవదూషణ కిందికి వస్తుంది. అంటే ఏది నీకు ఒకప్పుడు పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిందో, ఏది ఒకప్పుడు నీకు తృప్తినిచ్చిందో, ఇప్పుడు అదే నీకు ప్రతిబంధకమైంది. సో హౌ టు ఓవర్కమ్ ఇట్, ఎట్లా? సో మనకి ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు కూడా ఈ సెల్ఫ్ టాక్ని అలవాటు చేస్తారు. నీ అనుకో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, ఐఆమ్ గుడ్ అనుకో, ఐఆమ్ పర్ఫెక్ట్ అనుకో. అరే నువ్వు కోడ్ అయినప్పుడు నువ్వు ఎంత పర్ఫెక్ట్ అనుకున్నా నువ్వు కోడే ఉంటావు. సో నువ్వు అనుకున్నంత మాత్రం అయిపోవు. ఎవరి దృష్టిలో పర్ఫెక్ట్, ఇదంతా వేరే వాళ్ళ దృష్టిలో నువ్వు చేసే ప్రయత్నం అంతా. సో కంక్లూజన్ ఏమిటంటే, సెల్ఫ్ టాక్ వెదర్ ఇట్ ఈస్ నెగిటివ్ ఆర్ పాజిటివ్, ఈ పుస్తకంలో నెగిటివ్ సెల్ఫ్ టాక్ మాత్రమే ఉంది. బికాజ్ ఈ పుస్తకాలన్నీ ఎవరైతే వెస్టర్నర్స్ రాస్తారో దే ఆర్ ఆల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఓరియంటెడ్. బికాజ్ వాళ్ళ అప్బ్రింగింగ్లో టు బీ ఏ గుడ్ క్రిస్టియన్ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో టు బీ గుడ్, టు డూ గుడ్, ఈ రెండింటి స్టేట్మెంట్స్ మీద వాళ్ళ జీవితం అంతా రన్ అవుతుంది. సో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి మీ మైండ్లో నిరంతరం ఆలోచనలు తిరుగుతున్నాయా? మీ ప్రమేయం లేకుండా ఆలోచనలన్నిటినీ మెల్లమెల్లగా నోరు అడిగేస్తూ ఉంటుంది. ఒకవేళ అది ఉంటే కనుక దాని మీద కాస్త దృష్టి పెట్టి మీ నోరు ఆగాలి. అంటే ఇప్పుడు మనసులో ఆలోచన వచ్చింది, ఆ కారు ఎంత, ఇంతవరకు ఓన్లీ అనుకున్నావు, అడగలేదు, అడిగితే ఏమనుకుంటారు. కానీ రాను మనసులో ఆలోచన వచ్చింది, ఈ కారు ఎంత, ఎంబడే నోరు అడిగేసింది, ఈ కారు ఎంత. సో ఒక రకమైన రెస్ట్లెస్నెస్ అండ్
ద ఇన్ఫర్మేషన్ విచ్ యూ హ్యావ్ బీన్ గ్యాదరింగ్ బేస్డ్ ఆన్ యువర్ పోజింగ్ క్వశ్చన్స్ విచ్ హ్యాస్ నో మీనింగ్, దానివల్ల ఏ ఉపయోగము లేదు. ఆశ్చర్యం. సో డాక్టర్ సుజుకి అని ఒక జెన్ మాస్టర్ ఉన్నాడు. అలెన్ వాట్స్ వల్ల డాక్టర్ సుజుకి జెన్ ఫిలాసఫీని అమెరికా దేశాలకు పరిచయం చేసిన వ్యక్తి. ఈజ్ క్వైట్ ఫేమస్. అంటే ఇప్పుడు జెన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా ఉండాలో అలా ఉంటారు. తర్వాత రోజంతా మైండ్ని ఖాళీగా ఉంచకుండా ఒక పనికి లింక్ చేస్తారు. ఇది ఒక ఎక్సలెంట్ పద్ధతి. ఇది తర్వాత పని హడావిడిగా చేయకుండా మెల్లగా చేస్తారు. ఈవెన్ సూఫీ సాంప్రదాయాలు కూడా ఇది ఉంది. ఇప్పుడు ఎవరన్నా చేయొచ్చు, చాలా ఉపయోగపడుతుంది, ఎవరికైనా ఉపయోగపడుతుంది. ఈవెన్ ఐఎమ్ ఆల్సో డూయింగ్ దిస్. సో మేక్ ష్యూర్ యువర్ బాడీ అండ్ మైండ్ ఆర్ వన్, ఫంక్షనింగ్ యాజ్ వన్. మైండ్ ఎటేటు బాడీ కదలకుండా టీవీ చూస్తుంది, కానీ మైండ్ మాత్రం ఐస్ క్రీమ్ దాన్ని ఆలోచిస్తుంది. ఎటేటు వెళ్ళిపోయింది అది. సో మైండ్ని ఒక చోట తీసుకురావాలంటే అత్యంత దగ్గర దారి నచ్చిన పని, దానికి సక్సెస్, ఫెయిల్యూరు, లేదా అప్రిసియేషను, డబ్బు, అవార్డులు ఇవేవి జోడించకుండా దాన్ని నేను శుద్ధమైన కర్మ అంటున్నాను. ఇప్పుడు ఈ చిన్న స్టేట్మెంట్ మనకు పుస్తకాలు దొరకదు. సో నిజమైన కర్మ అంటే ఏంది? ఇంతే. ఏ పనికి ప్రపంచం అంటుకోదు అదంతా నిజమైన కర్మ కింద లెక్క. కర్మ సిద్ధాంతం వేరు, శుద్ధ కర్మ సిద్ధాంతం వేరు. ప్రపంచపరంగా రకరకాల పనులు, దాని రిపర్కాషన్స్, ఎవరినో నువ్వు తిట్టావు, వాడు వచ్చింది కొట్టాడు, ఫలితం అనుభవించడం, ఈ బక్వాస్ కాదు నేను చెప్తున్నది. కర్మ ఎండ్ అయ్యే పద్ధతి ఇది. ఎక్కడైతే నీ బాడీ మైండ్ ఒక్కటి ఉందో, ఒక్కటి కదులుతున్నాయో, అప్పుడు 24 hours యు ఆర్ ఇన్ శుద్ధ కర్మ. ఆ సమయంలో ఒకనొక మిరాకిల్ ఏమిటి అంటే, నీవు నిద్రించడము కూడా కర్మ కిందికి వస్తుంది, నువ్వు భోజనం చేయడం కూడా కర్మ కిందికి వస్తుంది. సో ఒక ప్యూర్ యాక్ట్ కొనసాగుతుంది. అప్పుడు నీ మైండ్ అనవసర ఇన్ఫర్మేషన్ ఏది గ్యాదర్ చేసుకోకుండా సెల్ఫ్ టాక్ నుంచి బయటపడుతుంది. దీనికి వేరే దారి లేనే లేదు. సెల్ఫ్ టాక్ నుంచి బయటపడాలంటే ధ్యానం యొక్క స్థితి సమగ్రంగా అనుభవంలోకి రావాలి. మళ్ళీ ధ్యానానికి సంబంధించిన ఆలోచనలు ఉంటే అవి కూడా సెల్ఫ్ టాక్కి అయిపోతుంది. ఇప్పుడు చాలామంది అంటారు కదా, ఈ మధ్య ముసలోనికి చాదస్తం పెరిగింది అని. దాని అర్థం ఏమిటి? మైండ్లో చాలా సమాచారం ఉంది, ఇప్పుడు బాడీకి శక్తి పోయింది, మాట్లాడేస్తూ ఉందంటే. రమణ మహర్షి ఎంత మౌనంగా ఉన్నాడు జీవితకాలం. అంటే అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ ఏమీ లేని స్థితులు ఉన్నాయి. ఇది మాత్రం నేను నా స్వానుభవంగా చెప్తున్నాను. సెల్ఫ్ టాక్ ఈజ్ నాట్ గుడ్. సో సెల్ఫ్ టాక్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్. ఒకవేళ మీ మనసులో కోపం ఉంది, వెళ్ళి చెప్పేసేయండి. మా మైథిలిలాగా ఉండాలి, ఏది క్యారీ చేయకూడదు. ఎంత బాగుంటుందో మనసు, చిన్నపిల్లల మనసులాగా ఉండటానికి కారణం అదే. అనిపిస్తే చెప్పేస్తారు. చిన్నపిల్లలు ఎలా ఉంటారు? మమ్మీ అంకుల్ చూస్తే ఏనుగు గుర్తొచ్చింది మమ్మీ. అంత క్లీన్ మైండ్ ఉండాలి. అంటే నువ్వంటే పై బలగొడతారు, వేరే సంగతి. ఐ మీన్ టు సే, ఏది క్యారీ చేయొద్దు, ఎవరి మీద కోపాన్ని అణుచుకోవద్దు, దాన్ని ఏదో విధంగా వ్యక్తపరచాలి. దీని కౌంటర్ కోసమే ఓషో లాంటి వాడు డైనమిక్ మెడిటేషన్ క్రియేట్ చేసింది. క్యాథార్సిస్. వాట్ ఈజ్ ఇట్? జస్ట్ నీ మైండ్లో ఉన్న చెత్త అంతా బయట కక్కాలి, అరవాలి, కేకలేయాలి. నేను వెళ్ళినప్పుడు నేను నిశ్శబ్దంగా నిలబడ్డాను. ఆయన ఎవరో వచ్చి అడిగారు, అరువు 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 అంటే, నేను నాకు ఎవరితో కోపం లేదు, ఎట్లా అరవమంటావు? అట్లా కోపం లేకుండా ఉండదు. అప్పుడు నేను చెప్పాను, అందరు నీలాగా ఉంటారు అనుకోవద్దు. జస్ట్ గో అండ్ యూ డూ యువర్ స్టఫ్, అంతే. ఆ తర్వాత నేను వెళ్ళలేదు. సో నీ మైండ్లో ఎన్నెన్నో అణుచుకున్న భావాలు, కోపాలు, ఆవేదనలు, ఆశయాలు, ఆదర్శాలు తుమ్మి బయటికి వదిలేసేవాడిని. క్లీన్ యువర్ మైండ్. సో మైండ్ ఎప్పుడు నీ దగ్గర ఉండాలంటే దానికి ఒకే ఒక్క దగ్గర దారి, జెన్ వే ఆఫ్ లివింగ్. అసలు జెన్ అంటే ధ్యాన పద్ధతి కానే కాదు. ఒక జంతువు ఏం చేస్తుందో అదే జెన్.
ఒక చెట్టు ఏం చేస్తూ అదే జింద రోజంతా ఒకటేసారి నేను సంవత్సరానికి ఒకసారి పెరుగుతా అంటే కుదరదు. రోజంతా పెరుగుతుంది. రోజంతా తగ్గుతుంది. అది స్పాంటినిటీ అంటే. స్పాంటినిటీ అంటే త్వరగా స్పందించడం కాదు, నీ శరీర మనోధర్మాలకి అనుగుణమైన వేగంలో స్పందించడం. డాక్టర్ సుజుకిని ఎవరో అడిగారు, డాక్టర్ సుజుకి ఆర్ యు స్పాంటేనియస్ అంటే ఆయన ఒక 4 minutes తర్వాత ఎస్ అన్నాడంట. దట్ ఈస్ స్పాంటినిటీ. స్పాంటినిటీ అంటే వెంపడే చెప్పడం కాదు. సో భాషకు సంబంధించిన పదాలు వాటి అర్థాలు ఎలాగ ఉన్నాయి. ఏదైనా ఒక నీ అనుభవం అయినప్పుడు మొత్తం వాంగ్మయం అంతా మారిపోతుందని మీకే తెలుస్తుంది. అది విషయం. సో ఈ హౌ టు బీ యువర్ సెల్ఫ్ అనే పుస్తకం గురించి రేపు కానీ రాబోయే రోజుల్లో చిన్న టాక్ చేయొచ్చు. దే ఆర్ వెరీ గుడ్. అంటే ఎవరైనా ఆచరించదగ్గ జీవన సూత్రాలు ఉన్నాయి. అందులో నాకు బాగా చూడగానే ప్రొఫౌండ్గా అనిపించి ఇదంతా చెప్తున్నాను. చాలామందికి ఎవరో యూట్యూబ్లో కామెంట్ పెట్టారు, సో రోజంతా ఇట్లా వాగుతూనే ఉంటుంది. అసలు రోజంతా ఎవడు వాగడు. అంటే ఇప్పుడు 20 నిమిషాల వీడియో చేసింది 25 పెట్టగానే మళ్ళీ నెక్స్ట్ గంటలు మిగతా టైం అంతా మౌనము లేదా నిశ్శబ్దంగా పని ఉందంతే. ఇది కూడా గొప్ప ప్రిపరేషన్ నుంచి వచ్చిన టాక్ కాదు. మనం ఎట్లయితే నడుస్తామో రోడ్డు మీద తలదూకుంటామో అంత క్యాజువల్గా చేసింది. సో అందుకని అందరినీ చూసిన దృష్టితో ఇప్పుడు నా వైపు చూస్తే తప్పకుండా తప్పుగా అర్థం చేసుకోబడుతుంది. అండ్ ఐ లైక్ ఇట్. తద్వారా ఆ వ్యక్తికి నాకు ఎప్పుడు కలిసే అవసరం లేదు. ఐ వాంట్ ఫ్యూ ఇంట్రెస్టింగ్ ఇంటెలిజెంట్ బీయింగ్స్ నాతో ఉంటూ నన్ను అనుసరించకుండా ఉన్నవాళ్ళు కావాలి. వాళ్ళు వాళ్ళలాగానే ఉన్నారు యూనిక్గా, నేను నాలాగానే ఉన్నాను యూనిక్గా. ఎవరి ఇంప్రెషన్, ఎవరి షాడో ఒకరి మీద లేదు. బట్ దిస్ ఈజ్ వెరీ రేర్. సో వెదర్ ఇట్ ఈస్ నెగిటివ్ సెల్ఫ్ టాక్ ఆర్ పాజిటివ్ సెల్ఫ్ టాక్, ఆ రెండింటి నుంచి విముక్తి కలగాలని కోరుకుంటూ రీసరస్ వయసు. రమయ్య వస్తావయ్యా, రమయ్య వస్తావయ్యా, రమయ్య వస్తావయ్యా, రమయ్య వస్తావయ్యా, మైనే దిల్ తుझको दिया, మైనే దిల్ తుझको दिया, ఓ రమయ్య వస్తావయ్యా, రమయ్య వస్తావయ్యా. नैनों में थी प्यार की रोशनी, तेरी आंखों में ये दुनियादारी न थी, तेरी आंखों में ये दुनियादारी न थी. तू और था, तेरा दिल और था, तेरे मन में ये मीठी कटारी न थी, तेरे मन में ये मीठी कटारी न थी. मैं जो दुख डटा डरने डटा, मैंने दिल तुझको दिया, मैंने दिल तुझको दिया, ఓ రమయ్య వస్తావయ్యా, రమయ్య. ఇందులో కొన్ని చరణాలు నాకు బాగా నచ్చుతాయి. లాస్ట్కి ఒక్క నిమిషం. యాద్ ఆతి రహీ, ఇది స్టార్ట్. रास्ता वही मुसाफिर वही, एक तारा न जाने कहाँ छुप गया, एक तारा न जाने जहाँ छुप गया. दुनिया वही, दुनिया वाले वही, कोई ना जाने किसका जहाँ लुट गया, कोई क्या जाने किसका जहाँ लुट गया. मेरी आंखों में रहे कौन जो तुझसे कहे, मेरी आंखों में रहे कौन जो तुझसे कहे, मैंने दिल तुझको दिया, मैंने दिल तुझको दिया, ओ रमैया वస్తావయ్యా, रमैया वస్తావయ్యా, टा 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 टा.